విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీలకు నెల్లూరు జిల్లా నుండి 11 మంది దివ్యాంగ క్రీడాకారులు ఎంపికైనట్లు కెప్టెన్ సిహెచ్ బాబు యాదవ్ తెలియజేశారు. నెల్లూరు రూరల్ పడారుపల్లి దివ్యాంగుల కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ మరియు మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పారా సిట్టింగ్ వాలీబాల్ 5వ టోర్నమెంటుకు నెల్లూరు జిల్లా నుండి 11 మంది దివ్యాంగ క్రీడాకారులను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో సత్తా చాటి నేషనల్ స్థాయికి ఎంపిక అవుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీ పడుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు తమ వంతు ప్రయత్నిస్తామని తెలియజేశారు. నెల్లూరు జిల్లా పేరును అగ్రస్థానంలో నిలిపేలా పారాసిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో సత్తా చాటుతామని ఘంటాపథంగా తెలియజేశారు. కష్టనష్టాలను ఓర్చుకుని వ్యయ ప్రయాసాలను అధిగమించి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు అందరి ఆశీర్వచనాలు కావాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా సిట్టింగ్ పారా వాలీబాల్ కెప్టెన్ సిహెచ్ బాబు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి రమేష్ కుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్ ఎస్కే మహబూబ్ సాహెబ్ పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ బాబు, నెల్లూరు జిల్లా వాలీబాల్ టీం కెప్టెన్ని. వైజాగ్లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకి నెల్లూరు టీం నుంచి 11 మంది సభ్యులని వెళ్తున్నాము. రానున్న క్రీడా స్ఫూర్తిని దివ్యాంగుల్లో నింపేలా మేమంతా ఒక 11 మంది జట్టుగా ఏర్పడి మేము ఇక్కడ నెల్లూరు నుంచి ఒక పట్టుదలతో, ఒక అంకుటిత దీక్షతో గత నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. అందులో భాగంగా 9వ తేదీ నుంచి 12వ తేదీ దాకా రాష్ట్ర స్థాయిలో జరిగే వైజాగ్లో జరిగే పోటీలకి వెళ్తున్నాం. అక్కడే ఒక 25 మందిని నేషనల్ స్థాయికి కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ నేషనల్ స్థాయికి జరిగే క్రీడాకారుల 25 మందిలో మన నెల్లూరు టీం తరఫున కనీసం 5 మంది అయినా ఎంపికయ్యేలా గట్టి పట్టుదలతో మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా నెల్లూరు నుంచి వెళ్ళే 11 మంది జట్టు టీం స్ఫూర్తిగా ఒక కమ్యూనిటీ ప్రకారం ఒక పట్టుదలతో ఆడి అక్కడ మేము కప్పు సాధించేలా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు టీం నుంచి మేము కెప్టెన్గా నేను, వర్కింగ్ ప్రెసిడెంట్గా రంజిత్ కుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్గా డౌలా భాషా, అదేవిధంగా వైస్ కెప్టెన్గా సుబ్రహ్మణ్యం, మిగతా అందరూ ప్లేయర్స్గా మేము అక్కడ అందరి ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్తున్నాం. కలిసికట్టుగా మేము ఆడి మేము విజయం సాధించేందుకు మా వంతు మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. నేను డౌలా భాష, నేను స్పోర్ట్స్ డైరెక్టర్ని. నేను వాలీబాల్కి సెలెక్ట్ అయ్యాను. మా టీం అంతా 11 మంది వెళ్తున్నాము. వాటిలో మా కెప్టెన్ బాబు యాదవ్ అతను చెప్పిన మాట ప్రకారము అతనికి అనుదాగా మేము అందరం పోతున్నాము. అతను ఏ మాట చెప్తే ఆ మాట మీదే ఉంటాము. నా పేరు రంజిత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా వాలీబాల్ టీంకి 11 మంది మనము ఎంపికయ్యాము. కంపల్సరీ వైజాగ్కి వెళ్ళి కప్పుతో తిరిగి రావాలని అందరినీ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. రేపు ఫిబ్రవరి 9వ తారీఖున ఏపీ సిట్టింగ్ వాలీబాల్ టోర్నమెంట్ జరగబోతుంది. అందులో పాల్గొనేందుకు నెల్లూరు నుంచి 11 మంది ప్లేయర్స్ను అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా పట్టుదలతో కప్పు తీసుకురావాలని, మనస్ఫూర్తితో ధైర్యంతో తిరిగి రావాలని అందరూ కూడా మమ్మల్ని దీవించండి. సుబ్రహ్మణ్యం, క్రికెట్గా చేస్తున్నాను వాలీబాల్లోనే. మా దివ్యాంగులు అందరూ కూడా ఐకమత్యంగా వెళ్ళి ఐకమత్యంగా కప్పు కొట్టుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నాం. పేరు కంబా పెంచలయ్య, మాది నెల్లూరు. ఈ నెల అనగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నంలో పారా వాలీబాల్ కాంపిటీషన్ స్టేట్ లెవెల్ జరుగుతున్నాయి. ఆ స్టేట్ లెవెల్లో జరిగే కాంపిటీషన్కి నెల్లూరు జిల్లా నుంచి 11 మంది ప్లేయర్స్ మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా అది ఎన్ని జిల్లాల మీద మాకు పోటీ పడినా నెల్లూరు జిల్లాని టాప్ ప్లేస్లో ఉంచేదానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని, అలాగే ఫస్ట్ టైం నెల్లూరు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మొదటిసారి అయినా కూడా అన్ని జిల్లాల మీద ఖచ్చితంగా మొదటి స్థానంలో నెల్లూరు జిల్లాని అగ్రస్థానంలో నిలబెడతామని టీం తరఫున మేము మాటిస్తున్నాం. నా పేరు వెంకటరమణ, నేను నెల్లూరు సిట్టింగ్ వాలీబాల్ టీం తరఫున నేను కూడా ప్లేయర్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ నెల అనగా 9వ తేదీ విశాఖపట్నం వేదికగా
వాలీబాల్ కాంపిటీషన్ పోటీలు జరుగుతున్నాయి. దానికోసం నెల్లూరు నుంచి 11 మంది టీంగా వెళ్తున్నాము. అందరం కలిసికట్టుగా కృషి చేసి అన్ని టీంలను గెలిచి కప్పు కొట్టుకొని తిరిగి వస్తామని ఘన విజయంగా చెప్తున్నాను. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.